ఎమ్మెల్యే శ్రీ గణేష్పై దాడి ప్రయత్నానికి సంబంధించిన వ్యవహారంపై డీసీపీ బాలస్వామి స్పందించారు. ఎమ్మెల్యే బోనాల వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తుండగా కొంతమంది యువకులు దాడి ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదు అందిందని అన్నారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన వారు 6 వాహనాలలో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తుందన్నారు. యువకుల వాహనాలకు ఎమ్మెల్యే కాన్వాయ్ సైడ్ ఇవ్వకపోవడమే వాగ్వాదానికి కారణంగా గుర్తించినట్లు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలను బట్టి యువకులు అడిక్మేట్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. వీలంత త్వరగా వారిని అరెస్ట్ చేస్తామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి చెప్పుకొచ్చారు. జస్ట్ 9:30 10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైకుల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో ఈయన హారన్ కొట్టడం, తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టుమారో. అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది. అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లు ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. దాడి అట్లాంటిది ఏం జరగలేదు. ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తా ఉంది. ఎవరనేది వెరిఫై చేస్తాం. కంప్లైంట్ ఏం మెన్షన్ చేసింది సార్ అతను? అదే సేమ్ మెన్షన్ చేశాడు. బట్ తనకు కొందరి మీద అనుమానం ఉందన్నట్టు చెప్తా ఉన్నాడు. అంటే ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు చెప్తున్నాను సార్. అట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు